జీవితంలో కింగులా బ్రతకాలి, వెధవ పనులు చేసైనా సరే అనుకున్నాడు ఓ వ్యక్తి. అస్సాంలోని తేజ్పూర్లో పుట్టి పెరిగిన అనిల్ చౌహాన్ అనే వ్యక్తి ఏదైనా పని చేసుకుందామని ఢిల్లీకి వచ్చాడు. ఢిల్లీలోని ఒక వ్యాపారి ఇంట్లో కారు డ్రైవర్గా పనికి కుదిరాడు. డ్రైవింగ్ లో మంచి నైపుణ్యం ఉంది, కానీ పనిలో జాయిన్ కాగానే నన్ను అమ్మగారు అని పిలవాలి, సార్ని సార్ అనాలి, ఉదయం 8 గంటలకు ఇంట్లో ఉండాలి, కారు మొత్తం క్లీన్ గా తుడిచి మార్కెట్కి వెళ్లి కూరగాయలు తేవాలి, పిల్లలను స్కూల్లో వదిలి రావాలి, ఆ తర్వాత చెట్లకు నీళ్లు పెట్టాలి, సార్ను ఆఫీస్కి తీసుకుని వెళ్ళాలి, మళ్ళీ సాయంత్రం పిల్లలను స్కూల్ నుంచి తీసుకురావాలి, రాత్రి 8 గంటలకు ఇంటికి వెళ్ళాలి అని చెప్పింది ఓనరమ్మ. యుక్త వయసులో ఉండి సరేనన్నాడు. కానీ 6 నెలలు గడిచేసరికి బానిస బ్రతుకులా అనిల్కు అనిపించింది. టీ పోసినా సరే స్పెషల్ గా పనివారికి ఏర్పాటు చేసిన గ్లాసులో పోసేవారు. బాబు నుంచి పిలుపు ఒరే వరకు వెళ్ళింది. టీ పోస్తే పాత గ్లాసే ఇచ్చేవారు. దానిని కూడా కార్ షెడ్ లో పెట్టుకోవాలి. ఒకవేళ భోజనం పెడితే విస్తరలో పెట్టి ఇస్తే దూరంగా వెళ్లి తినాలి. మొత్తం మీద బానిస బతుకులా ఉంది. చీదినమ్మ జీవితం, బ్రతికితే కింగులా బ్రతకాలి, లేదంటే జైలుకి వెళ్ళినా పర్వాలేదు అనుకున్నాడు అనిల్. ఇక తనకు తెలిసిన విద్య కారు డ్రైవింగ్ మాత్రమే. అలాగే మరో బ్రహ్మ విద్య కూడా తెలుసు. కారును కీ లేకుండానే స్టార్ట్ చేయగలడు. ఇక ఆయనకు ఇచ్చే జీతం 8,000. ఏడాది మొత్తం బానిసల అమ్మకారి కింద బ్రతికిన 1,00,000 కూడా రాదు. ఎన్నాళ్ళీ జీవితం అనుకున్నాడు. ఉద్యోగం మానేశాడు అనిల్. ఓ రోజు రాత్రి సెకండ్ షో చూసి వస్తూ ఉండగా దారిలో మారుతి 800 కొత్తగా ఇంటి ముందు కనిపించింది. ఆ కారును చూడగానే కొట్టేయాలనిపించింది. వెంటనే తనకు తెలిసిన విద్యను అమల్లో పెట్టేశాడు. కారును దొంగిలించి తెల్లారేసరికి ఏకంగా ఒరిస్సా బోర్డర్ దాటేశాడు. ఆ వెంటనే కారు రంగు మార్చి తానే కొన్నాళ్ల పాటు నడుపుకొని కారును పార్ట్స్ గా విడదీసి అమ్మేశాడు. అక్కడి నుంచి మొదలైంది దొంగాట. మొదటి కారును దొంగిలించగానే మొదటి పెళ్లి చేసుకున్నాడు అనిల్ చౌహాన్. మొదటి పెళ్లి ఏంటనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు విషయం. ఢిల్లీ వెళ్ళాడా, వారానికి ఒక కారు దొంగిలించడం మొదలుపెట్టాడు. అలా నెలలో 4 కార్లను దొంగిలించడం స్టార్ట్ చేశాడు. హైవేలను అవాయిడ్ చేస్తూ ఢిల్లీ నుంచి ఒరిస్సా వచ్చేవాడు. ఆ తర్వాత ఏకంగా కారు షెడ్ ను ఏర్పాటు చేశాడు. కార్లను సెకండ్ హ్యాండ్ కింద అమ్మేసేవాడు. నకిలీ పత్రాలు సృష్టించి అధికారులకు లంచం ఇచ్చి మొత్తం మీద ఎలాగోలాక చేసి అమ్మేసేవాడు. ఏడాది తిరిగేసరికి మకాంను ఢిల్లీకి మార్చేశాడు అనిల్. మొదటి 10 ఏళ్లు అంటే 1998 నుంచి 2008 వరకు మారుతి కార్లను దొంగలించేవాడు. వాటిని ఏకంగా నేపాల్ తరలించి అక్కడ అమ్మేవాడు. ఆ టైంలోనే 4 సార్లు అరెస్టు కూడా అయ్యాడు. నేరం రుజువు కాకపోవడంతో బయటపడ్డాడు. ఇక ఢిల్లీలో విల్లా కూడా కొనేశాడు అనిల్. ఆ తర్వాత గ్యాంగ్టక్ లో మరో పెద్ద బంగళా కూడా కొన్నాడు. తన కింద 30 మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక 2008 తర్వాత ఖరీదైన కార్లను దొంగిలించడం మొదలుపెట్టాడు. అస్సాం నుంచి ఫ్లైట్ లో రావడం, స్టార్ హోటల్లో మకాం పెట్టి తెల్లారేసరికి ఖరీదైన కారును ఎత్తుకెళ్లి అస్సాంలో మార్చేసేవాడు, లేదంటే నేపాల్కు తీసుకెళ్లి అమ్మేవాడు. ఆ తర్వాత కొన్నాళ్లకి ఏకంగా సెకండ్ హ్యాండ్ కార్ల కంపెనీయే పెట్టాడు. ఇక 2015లో 3వ పెళ్లి చేసుకుని గ్యాంగ్టక్ లో సెటిల్ అయ్యాడు. ఈ మధ్యలో 2వ పెళ్లి కూడా అయిపోయింది. ఇతని మీద సెంట్రల్ ఢిల్లీ పోలీసులు కాపు కాసి పట్టుకుని జైల్లో వేశారు. 5 ఏళ్ల తర్వాత రిలీజ్ అయి మళ్లీ దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ లైఫ్ ను మార్చేశాడు అనిల్. కనీసం 25 లక్షల విలువైన కారును ఎత్తుకెళ్లాలని ప్లాన్ చేశాడు. ఆ వెంటనే అమలు చేశాడు కూడా. కారు దొంగిలించేందుకు విమానంలో వస్తాడు. ఢిల్లీలోని భార్యా పిల్లల దగ్గరకు వెళ్లకుండా స్టార్ హోటల్లో దిగుతాడు. ఒక హోటల్లో కాంట్రాక్టర్గా, మరో హోటల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా, మరో హోటల్లో పొలిటికల్ లీడర్గా బిల్డప్ ఇస్తాడు. ఒకరోజు హోటల్లో మజా చేసి రాత్రి 10 గంటలకు ఫ్లైట్ టైం అయిందంటూ చెక్అవుట్ అంటాడు. బయట భోజనం చేసి ఇళ్ల ముందు ఆగి ఉన్న ఖరీదైన కార్లను ఎత్తుకెళ్లిపోతాడు. ఎందుకంటే తెల్లారే వరకు వారికి కారు లేదన్న విషయం తెలియదు కాబట్టి. ఈ లోపే కారును స్టేట్ దాటించేస్తాడు. అది ఏం చేసినా ఇక దొరకదంతే. మొత్తం 30 మందికి దొంగతనంలో మంచి తర్ఫీదు ఇచ్చాడు. సింపుల్ గా చెప్పాలంటే దొంగల కాలేజీ ఏర్పాటు చేశాడు. వారికి కూడా లగ్జరీ శాలరీలు ఇచ్చేవాడు. అందుకే బయటకు లీక్ చేసేవారు కాదు. ఒకవేళ చేస్తే మాత్రం హత్యలు చేస్తాడని టీంకి బాగా తెలుసు. అలాగే ఈ 30 మంది నిజం చెప్పకుండా మరో టెక్నిక్ కూడా ఉపయోగించాడు. స్వయంగా ఒక పనివాడిని తన గ్యారేజ్లోనే తోటి పనివారితో కొట్టించి చంపించి వీడియో తీసి మృతదేహాన్ని పారేయమని చెప్పాడు అనిల్. అది బయటపడిందంటే ముందు జైలుకి వెళ్లేది వీరే. అందుకే పక్కాగా దందాను నడిపాడు అనిల్. అయితే వెరైటీగా ఉంటుందని లొకేషన్ మార్చి లక్నోలో కారు దొంగిలిస్తూ ఉండగా ఓ వ్యక్తి పట్టుకున్నాడు. ఏమాత్రం క్షణం కూడా ఆలస్యం చేయకుండా కత్తితో పొట్టలో పొడిచి కారు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి చనిపోయాడు. మొత్తం 6గురిని చంపాడు ఈ నీచ్. 3 ప్రాంతాల్లో 3 పెళ్లాలు, 7 పిల్లలు, వేల కోట్ల ఆస్తులు సంపాదించాడు. ఖరీదైన లైఫ్. అంతేకాదు తన ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళుతున్నారని చూసుకునేవాడు. పెళ్లాలను మొత్తం తన కంట్రోల్లోనే పెట్టేవాడు.
పిల్లలకు మాత్రం తాను కార్ డీలర్ కమ్ కాంట్రాక్టర్ని అని చెప్పుకునేవాడు. ఇక రాజకీయ నాయకులకు కూడా దొంగిలించిన కార్లను గిఫ్టులుగా ఇచ్చేసేవాడు. వారి కార్లను ఎవరో ఆపరని అతనికి తెలుసు. దీంతో ఏకంగా మంత్రుల లాంటి వారే అతనికి A1 కాంట్రాక్టర్గా కూడా సర్టిఫికేట్ ఇప్పించారు. ఒరిస్సాలో అతన్ని టచ్ చేసేవారే లేరు. పోలీసుల నుంచి నేతల వరకు ఎంతో మంది అతను ఇచ్చిన దొంగ కార్లలో తిరుగుతున్నారు. అయితే ఆయుధాలు సరఫరా చేయాలని దొంగిలించిన కార్లను అమ్మే అనిల్ను సంప్రదించాడో డీలర్. అది కూడా ఒరిస్సాలోని కొంతమంది తీవ్రవాదులకు, నక్సలైట్లకు సరఫరా చేస్తే భారీగా ప్రాఫిట్ ఇస్తానని చెప్పాడు. దానికి ఒప్పుకున్న అనిల్ ఈ దందా కూడా మొదలుపెట్టాడు. ఇతని మీద నమ్మకంతో సదరు సంఘ వ్యతిరేక శక్తులు డైరెక్ట్ గా అనిల్ని సంప్రదించడం మొదలుపెట్టారు. దీంతో వేల కోట్లను పోగేసి భారీగా దేశం మొత్తం ఆస్తులను కొన్నాడు. అయితే ఓసారి కారులో ఆయుధాలతో తనిఖీల్లో ఓ ఎస్ఐ పట్టుకుని జైలుకు పంపాడు. మళ్ళీ 6 నెలలకు బయటకు వచ్చాడు. నాటి నుంచి అస్సాం వదిలి ఢిల్లీలో మొదటి పెళ్ళాం దగ్గర ఉండడం మొదలుపెట్టాడు. అయితే ఓ ప్రముఖ నాయకుడి 2 కార్లను ఎత్తుకెళ్లాడు అనిల్. కారు మిస్ అయిందనగానే పోలీసులు వెతికే వ్యక్తి మొదట అనిల్నే. 4 రాష్ట్రాల్లో అతని మీద 181 కేసులున్నాయి. అయితే ఆ తర్వాత మరో కొత్త విల్లాకు మారిన అనిల్ తన పేరును చుట్టుపక్కల వారికి భాస్కర్ గా చెప్పాడు. అతని భార్యా పిల్లల పేర్లు ఒరిజినలే అయినా తాను మాత్రం నకిలీ పేర్లతో పరిచయాలు పెంచుకున్నాడు. ఎందుకంటే ఆయన ఇంటి పక్కన ఓ సీనియర్ పోలీస్ అధికారి ఉంటాడు. ఢిల్లీకి వచ్చి పోలీస్ ఇంటి పక్కనే సెటిల్ అయిన అనిల్ కార్లలో తిరిగేవాడు కాదు. సాధారణ లాడ్జ్లో ఉంటూ బైక్ మీద తిరిగేవాడు. హెల్మెట్ పెట్టుకుని సరదాగా టైం పాస్ చేస్తూ ఉండేవాడు. అయితే సెంట్రల్ ఢిల్లీ పోలీసులు హై అండ్ SUV కార్ల దొంగతనాల కేసును ఛేదించేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. అస్సాంలో అతని ఇంటిని కార్ల షెడ్ మీద దాడి చేసినా ఏమీ దొరకలేదు. చివరికి షెడ్ను కూడా ఎత్తేశాడు అనిల్. అతని కింద పనిచేసేవారు కూడా కనిపించలేదు. అంటే తన దందా మూసేశాడని పోలీసులకు అర్థమైంది. అయితే ఢిల్లీకి వచ్చినట్లు అస్సాం పోలీసులు సమాచారం ఇవ్వడంతో సిటీ మొత్తం స్పెషల్ టీములు అనిల్ కోసం జల్లెడ పట్టాయి. అయితే ఇంటెలిజెన్స్ పోలీసులు ఒక లాడ్జ్ ముందు బైక్ ఆపి సిగరెట్ తాగుతూ ఫోన్ మాట్లాడుతున్న అనిల్ను గుర్తించారు. వెంటనే రౌండప్ చేసి పట్టుకుని ఎత్తుకెళ్లిపోయారు. అతని దగ్గర 6 తుపాకులు, 7 బుల్లెట్లు దొరికాయి. వాటిని ఢిల్లీలో అమ్మేందుకు తెచ్చాడట. చివరకు తొక్క తీయడంతో కాసన్ని కొత్త నేరాలు కూడా బయటపడ్డాయి. ఇంతకుముందు సరదాగా అడవిలోకి వెళ్లి అంతరించిపోతున్న రైనాలను వేటాడి విదేశాలకు వాటి కొమ్ములను అమ్మినట్లు ఒప్పుకున్నాడు ఈ కిలాడి. ఇంతకీ ఎన్ని కార్లు దొంగిలించామంటే నాకు లెక్క తెలియదన్నాడు. ఎందుకంటే దాదాపు 25 ఏళ్లుగా దొంగతనం చేస్తూనే ఉన్నాను. నేపాల్కు కనీసం 2000 కార్లను తరలించి ఉంటాను. మొత్తంగా ఒక 5000 కార్లు ఉండొచ్చని తాపీగా చెప్పాడు. అంతేకాదు మనీ లాండరింగ్ కూడా చేశాడని ఈడీ అధికారులు గుర్తించి సోదాలు నిర్వహించారు. కోట్ల విలువైన కార్లు, విల్లాలు, అపార్ట్మెంట్లు, స్థలాలను స్వాధీనం చేసుకుని వేలం వేసేందుకు సిద్ధమయ్యారు. కారు యజమానులు పత్రాలు, FIR కాపీలతో వస్తే కోర్టు ద్వారా నష్టపరిహారం ఇప్పిస్తామని తెలియజేశారు. ఎంత జరిగినా సరే అనిల్ ఏమాత్రం భయపడలేదు. మొత్తానికి అతని ధీమా ఒకటే, ఖరీదైన జీవితం గడుపుతున్న అతను మరో 10 ఏళ్లకైనా బయటకు వస్తారని అతనికి నమ్మకం. ఎందుకంటే ఆధారాలు లేవనేది అతని ధీమా. సరే ఇదంతా బాగానే ఉంది, ఇంత పెద్ద నేరం చేయడంపై నీకు సిగ్గుగా అనిపించడం లేదా అంటే లేదు అంటాడు అనిల్ చౌహాన్. నీతిగా బతికితే కనీసం నా పిల్లలకు సైకిల్ కూడా కొనిపెట్టడానికి బాధపడాల్సి వచ్చేది. జీవితాన్ని అనుభవించాలనుకున్నాను. 3 పెళ్లి చేసుకున్నాను. దర్జాగా 7 పిల్లలను పోషిస్తున్నాను. జీవితాన్ని సింపుల్గా లీడ్ చేయడం నాకు ఇష్టం లేదు. రాజకీయ నాయకులు చూడండి ఓపెన్ గానే దోచుకుంటున్నారు. అయినా సరే నీతులు చెబుతారు కొడుకులు అంటూ కామెంట్స్ చేశాడు అనిల్. మరో విషయం, తాను నడిపే కార్లు మాత్రం తాను డబ్బులు పెట్టి కొన్న కార్లే. ఎందుకంటే పోలీసులు ఎక్కడైనా ఆపి పత్రాలు అడగచ్చు. అందుకోసమే దొంగిలించిన కార్లను వాడేవాడు కాదు. తన పెళ్లాలు, పిల్లల కోసం కూడా కొత్త కార్లనే కొనిపెట్టేవాడు. ఇక ఇతని పెళ్లాలు మాత్రం ఈడీ పోలీసులకు షాక్ ఇచ్చారు. మా ఆయన బంగారం, కారు డీలర్ పనిచేస్తుంటాడు, దొంగతనం అనే మాటకే అర్థం తెలియదని చెప్పారు. పోలీసులు తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టాక గానీ వారికి సీన్ అర్థం కాలేదు. 3 పెళ్లాలు ఉంటున్న ఇళ్లను పోలీసులు, ఈడీ అధికారులు ఖాళీ చేయించి బయటకు పంపారు. మరి ఈ దొంగ ఎప్పుడు బయటకు వస్తాడనేది ఇప్పుడు పోలీసులకు టెన్షన్ గా ఉంది. బెయిల్ మీద వచ్చాడంటే అంతే, మళ్ళీ పని మొదలు పెట్టేస్తాడు. ఆ టెన్షన్ మాత్రం పోలీసులకు చాలా బలంగా ఉంది. మరి ఈ దొంగపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.